హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది పార్ట్ 2, అదే వీడియోకే పార్ట్ 2. పిన్ని వచ్చిన తర్వాత ఏం చేయలేదు, జస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వీళ్ళందరూ బాగా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు. పిన్ని, డాలీ, జూలీ, మా మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. హాయ్ మమ్మీ. హలో. ఏం స్పెషల్ చేస్తాను? అవును, గురు పౌర్ణమి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ ఈరోజు పూజ బాగా చేస్తున్నా కదా, నేను బాగా చేస్తున్నాను. ఇప్పుడు మమ్మీ స్పెషల్ కి పన్నీర్ పకోడా చేస్తున్నారు. చెప్పు చెప్పు. చూసారు ఆల్రెడీ, ఇష్టమా? ఓకే, అటువంటి పిన్ని వచ్చేసారు. హాయ్ గైస్, బాగున్నారా అందరూ? పిన్ని, లాస్ట్ బ్లాగ్ లో నేను ఒక ఎడిటెడ్ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. అది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయవా? అవునా, హౌస్ టూర్ అడుగుతున్నారు కదా. మేము మేబీ సెప్టెంబర్ 19th 14th మా పిల్లలు బర్త్డేలు ఉన్నాయి. ఆ టైంలో మా గృహప్రవేశం పెట్టుకోవాలనుకుంటున్నాము. అప్పుడు హౌస్ టూర్ మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 ఇంట్రో, ప్రోమో అన్ని వస్తాయి. ఇప్పుడు చేస్తా ఉండండి, ఓకేనా? యా, ఇప్పుడున్న హౌస్ టూర్ ఎందుకు తీయట్లేదంటే ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ప్యాక్ చేసి ఎలక్ట్రిక్స్ అన్ని మొత్తం అన్ని మా ఇంట్లోనే ఉంటాయి. ఒక బెడ్రూమ్ అంతా మొత్తం అవే అయిపోయినాయి. సో ఇప్పుడు ఉన్న హౌస్ ని మోటార్ ఆఫ్ చేయాలంట. ఇప్పుడున్న హౌస్ ని చూపించడానికి అవ్వదు, ఎందుకంటే అన్ని ప్యాక్ చేసి పెట్టారు. సో షూట్ చేసినంత బాగోదు కాబట్టి ఐబ్రోస్ తీసాను. ఎప్పుడో చెప్పింది, ఇంకా చేయలేదు. లాస్ట్ బ్లాగ్ లో నేను ఐబ్రోస్ చేసుకున్నా. ఈ రోజు ఫినిష్ చేస్తాను. ఈ రోజు ఖచ్చితంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ అందరికి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మోటార్ ఆఫ్ చేసి మమ్మీనే పోయింది. నేను ఏదో ఇంట్లో పూజ చేసుకొని బాబా ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాబా అంటే మా అందరికి ఇష్టం బాగా. ఓకేనా? బాగా నమ్ముతాం. అదే ఏం చెప్తున్నాను. బేసికలీ దట్స్ ద హోల్ పాయింట్. అందుకే ఇప్పుడున్న హౌస్ చూపించడానికి అవ్వట్లేదు. నేను ఇదంతా ఎందుకు రిపీట్ చేశానంటే కొత్త సబ్స్క్రైబర్స్ కి చాలా మెంబర్స్ కి తెలియదు అనమాట ఈ విషయం. సో అందరు అడుగుతున్నారు. నాకు తెలిసి ఒక వీడియో కింద 2-3 కామెంట్స్ అయినా వస్తాయి, పిన్ని హౌస్ టూర్ చేయండి అని చెప్పి. నేను మాక్సిమం రిప్లై ఇచ్చాను, ఇది సిచ్యువేషన్ అని చెప్పి. సో ఒకసారి వీడియోలో కూడా ఇన్సర్ట్ చేసేస్తే కొత్త వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుందని చెప్పి చేశాను. అని మమ్మీ ఇక్కడ కాదు, మేము ఐబ్రోస్ నెక్స్ట్ పార్ట్ 1 లో అక్క ఐబ్రోస్ తీసుకుంటాం. లాస్ట్ లో అంత ఐబ్రోస్ చూపించినప్పుడు మేము జూలీ అక్కడే ఉందా, మేమిద్దరం మేము ఐబ్రోస్ తీయడానికి వీడియోకి వెళ్దామని అన్న ఫ్యాన్ ఆన్ చేయమన్నాడు. జూలీ అక్క ఫ్యాన్ ఆన్ చేసింది. అమ్మ నేను ఇక్కడ ఉంటానని మీతో పాటు వచ్చేస్తాను. జూలీ ఫస్ట్ మేము అడిగితే రానని చెప్పింది పిన్ని. మేము వస్తావా మాతో పాటు అక్కడ వీడియో షూట్ చేస్తాను అంటే నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. అజిత్ జూలీ ఉన్నారు రూమ్ లో. అజిత్ ఏం చెప్పినా, నాకు వేడి ఉంది, ఏసీ వేసినా కూడా ఫ్యాన్ కూడా ఆన్ చేయంటే నేను ఫ్యాన్ ఆన్ అమ్మ నేను ఉన్నాను రూమ్ లో, నేను కూడా వచ్చేస్తాను, నాకు చలి పెడతాను అని వచ్చేసింది. చూడండి మమ్మీ మంచిగా చేస్తున్నారు ఇక్కడ పన్నీర్ పకోడా. ఏంటి మమ్మీ రోజు స్పెషల్ అనా? పన్నీర్ పకోడా గురు పౌర్ణమి అని చెప్పి చేస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి చికెన్లు మటన్లు ఏమున్నావు కదా. అవును, మీరు కూడా ఎవరైనా తినే వాళ్ళు తినకండి. రోజు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు సాటర్డేస్ మంచిది కాదు అని చెప్తారు బేసికలీ. థర్స్డే మేమైతే సాటర్డే థర్స్డే తినాం. ఆయిల్ వేడెక్కింది. అండ్ మా డాలీ పాపకి వాళ్ళ డాడీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే డాలీ ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటుంది కాబట్టి ఆయిల్ పడుతుంది, అక్కడ కూర్చోవద్దు అని చెప్పారు కదా. చూడండి మా డాలీ. ఏంటి గుర్తు తెచ్చుకోక ఆలోచించు. జూలీ జుట్లు వేసేసిందంట. ఇలాగా పిన్నులు అన్ని మొత్తం చెక్కేసింది. మొత్తం బేబీ హెయిర్ ఉంటుంది కదా, అదంతా పెట్టేసి. నాకైతే ఫోన్లోనే క్యూట్ గా అనిపిస్తుంది దీన్ని, మంచిగా బాగుంటుంది కదా, క్యూట్. అబ్బా, ఇక్కడ మా పకోడా వేడిగా రెడీ అయిపోతుంది. ఉండండి, డాలీ ఏదో అంటుంది, మర్చిపోతుంది మళ్ళీ. మళ్ళా మమ్మీస్ అంటారు కదా, కొంతమంది మమ్మీస్ లాగే ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు మమ్మీస్ అక్క ఎప్పుడు వంట నేర్చుకోయింది కదా, అమ్మ ఎప్పుడు వంట చేస్తారు కదా, మమ్మీస్ లాగా ఉంటారు కొంతమంది. మమ్మీస్ లాగా ఉంటారు. అర్థం కాలేదు డాలీ, వాళ్ళకి కూడా అర్థమైందని నాకు తెలిసి. ఏం చెప్పాలనుకుంటాను ఇంకొకసారి క్లారిటీగా చెప్పా. మన మమ్మీస్ ఉంటారు కదా, మనం వాళ్ళ కడుపులో పుట్టి పెరిగింటాం కదా, వాళ్ళ బుద్ధులే మనకి వచ్చింటాయి కదా.
అదే చెప్పాలి. అంటే నేనలానా? నువ్వు పెద్దగా అయినాక మళ్ళీ మమ్మీస్ అవుతారు కదా, అప్పుడు వంటలేకి దిగుతావు, నీకు వంట రాదు అన్నారు కదా. వంట వస్తుంది ఇక్కడ బేసికలీ పాయింట్ ఏంటంటే డాలీ మమ్మీలు అవుతాం కదా అని. బేసికలీ ఇక్కడ లాజిక్ ఏంటంటే డాలీ నన్ను సపోర్ట్ చేస్తుంది అనమాట. యూజువల్లీ నాకు వంట సరిగ్గా రాదు అంట. ఐ మీన్ నేను నేర్చుకోలేదు, ఇంట్రెస్ట్ పెడితే వస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు. నేనే ఎక్కువ పట్టించుకోను, అందుకు డాలీ ఎలాగో మమ్మీ వాళ్ళ అక్కకు సపోర్ట్ చెప్తాంది. మీ వీళ్ళు ఇప్పుడు మన కడుపులో ఉన్నప్పుడు అమ్మలే కదా, మేము అమ్మలు అవుతాం కదా, అప్పుడు మేము వంట చేస్తాము అనే లాజిక్ అది. యా చూసారా, చిన్నపిల్ల అయినా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందని చాలా మెంబర్స్ అంటారు కదా. బేసికలీ దాని లాజిక్ ఏంటి అంటే పేరెంటింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. మనం చిన్నప్పటి నుండే ఎలా పెంచితే వాళ్ళు అలాగే డెవలప్ అవుతారు, అలాగే మాటలు కూడా ఉంటాయి వాళ్ళు మాట్లాడేది. యా దట్స్ ద హోల్ పాయింట్. పిల్లలతో మనం అన్ని షేర్ చేసుకుంటా ఉండాలా. యా అప్పుడు నువ్వేమంటావు మమ్మీ? కరెక్టే కదా. మా మమ్మీనే మాకు అది చెప్తూ ఉంటారు యూజువల్ గా. మనం చెప్పేదాన్ని బట్టే, ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ ని బట్టే. నేను కాదు, వాళ్ళ డాడీనే బాగా చెప్తుంటాడు. అవును, మా డాడీ ఇప్పుడు కెమెరాలో ఎక్కువ కంఫర్టబుల్ కాదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిస్ ప్రైవసీ. సో మా డాడీతో అందుకే ఎక్కువ మాట్లాడించాను. అజిత్ కూడా సేమ్, అజిత్ మా డాడీ సేమ్. కెమెరా ముందుకు రావాలంటే కొంచెం కదా కదలాలి. మనం అన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లైట్ ఆన్ చేస్తే రేపు మా ఇంటికి వస్తున్నారు జూలీ డాలీ. యా రేపు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. పాపం తెలుసా డాలీకి బుక్స్ లేవు కదా, బుక్స్ కోసం అయ్యో నా బుక్స్ లేవు అంటూనే ఉంటుంది డాలీ. నా డైరీ ఇచ్చాను రాసుకోవడానికి. ఇంకా బాగుందా మమ్మీ? టేస్ట్, సాల్ట్, కారం అంతా సరిపోయిందా? ఆల్రెడీ రెసిపీ చేశాను కదా, ఇది పన్నీర్ పకోడా చేసినాము. వాళ్ళకి యూట్యూబ్ లో ఉంది కదా, చూపిలేదా? ఒకసారి ఏమో చూపించినట్టున్నాం. లేదు ఊరికే. మా సైలెంట్ కిడ్ లాస్ట్ బ్లాగ్ చూడండి, జూలీతో కొంచెం మంచి డింగ్ డాంగ్ ఆడించాను నేను కదా. ఫీల్ అయింది. ఒక 5 రౌండ్స్ వేసింది తెలుసా బయట. నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. మేము ఇంత వంట చేస్తున్నాం కదా, వాటర్ అదే వెళ్తున్నాయి కదా, మేము వీడియో చేస్తా అంటే మాకు చెప్తాంది బెడ్రూమ్ లో నుంచి వాటర్ పోతున్నాయి. జూలీ మోటర్ ఆఫ్ చేయని చెప్పావు కదా, ఏం చేస్తున్నావు అక్కడ? అది నేనంటే ఇంకా ఈ వీడియో మాట్లాడుతున్నా, మోటర్ ఆఫ్ చేయొచ్చు కదా, ఇక్కడ ఇంత పనిలో ఉంటే మోటర్ ఆఫ్ చేయండి అని చెప్తుంటే అదే జూలీ పనిలో డిలీట్ చేస్తాంది వాళ్ళ పెద్దమ్మ దాంట్లో. మమ్మీ ఎందుకు మమ్మీ మిర్చి దాంట్లో ఇట్లా ఆయిల్ లో ఫ్రై చేసేస్తున్నా. తింటే చాలా బాగుంటుంది. మా డాడీ బ్యాక్గ్రౌండ్ లో మంచి పకోడా. హాయ్ గైస్, ఐబ్రోస్ తీస్తాను జూహి. అవి చెడిపోయినాయంటే అబ్బా ఉంటుంది. అబ్బో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇట్లా రెచ్చగొడితే నా చేతులు ముందే. ఇంకా నేను తిట్లు మీరు వినలే కదా, నేను తిట్టేది నేను బాగా తిడతాను. అదే ఇట్లా రెచ్చగొడితే నా చేతులు బాగా ఫేస్ అంటే నాకు చాలా ఇష్టమా. ఐబ్రోస్ ఇంత పోయినా. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయండి అమ్మా. క్యాన్సిల్, అపాయింట్మెంట్ క్యాన్సిల్ అండి. నా మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటేనే కాదు కాదు అమ్మకి అన్నిసార్లు చేసింది. చూడండి అమ్మా, మీరు ఒకవేళ ఇలా చేస్తే మేము అపాయింట్మెంట్ నుంచి పీకేస్తాం. మీ ముందరే పిన్ని నీ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పే వరకు నేను ఐబ్రో స్టార్ట్ చేయను. బ్యూటిషియన్ కాదు, బ్యూటిషియన్ చేస్తుంది కానీ యూ హ్యావ్ టు పే దట్, యూ హ్యావ్ టు టెల్ ఏ వర్డ్. చెడిపోతే మీరుగా నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఇప్పుడు చూడండి నా ఐబ్రోస్ చేపించుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఓకేనా? చూడు రా, తీసి 30 days తర్వాత పెరుగుతాయి నీకు. ఆపమ్మా. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అమ్మ అక్క ఐబ్రోస్ తీస్తుంటే మా అమ్మ ఇక్కడ ఉంది. మా అమ్మ నవ్విపిస్తుంది అక్కని. అందుకే అక్క ఏం చేశాడంటే నేను చెయ్యను పో అని ఏదో ఈ ఐబ్రోస్ చేసింది. చూడండి ఎంత చెప్పు, హాఫ్ రివ్యూ నువ్వు ఫస్ట్ ఎట్లా చేస్తాను, లేకపోతే రెండోది ఆపేస్తా.
గట్టి చెప్పు బాగా చేసింది బాగా చేసింది అదే నేను ఏం చేసిన అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఊరికే వాటర్ దాతాన్న వాటర్ బెడ్ మీద పడేసిన అమ్మ తిడుతుంది అనుకుంటా. గణకారం చేసినట్టు చెప్తాను డాలి నువ్వు ఏదో విన్నర్ సాధించినట్టు చెప్తాను అవార్డు సాధించినట్టు. చూడండి ఎంత మంచిగా చేసినానో చెప్పు కొంచెం ఎట్లా చేసినానో. బాగా చేసింది, సూపర్ చేసింది. చూడండి నీ ఎక్స్ప్రెషన్ కి నువ్వు చెప్పేదానికి సంబంధం లేదనుకుంటారు. నిజం చెప్పు, ఓవర్ యాక్షన్ వద్దు, సరిగ్గా చెప్పు పిన్ని. చెప్తా, చాలా బాగా చేసింది. నేను అనుకునే దానికన్నా ఇంకా చాలా బాగా చేసింది. సేఫ్ కానీ సూపర్ పెట్టింది చూడు, అది చాలా బాగా. నేను అస్సలు ఏమీ కానీ పెట్టాను, ఐబ్రో పెన్సిల్ కానీ పెట్టినలేదు. చూడండి సేఫ్ చూడండి, బాగా చేసిన కదా. యా ఓకే చూడు మార్క్ పెట్టి పుట్టాలి నువ్వు, పెట్టి పుట్టాలి. అలాంటి పిల్ల కావాలంటే బ్యూటిషియన్ నాలాంటి పిన్ని కావాలంటే పెట్టి పుట్టింది. బాయ్ గైస్. ఈ గౌరవం నేను వినలేక తట్టుకోలేకపోతున్నాను ఈ మధ్య. పైకి వెళ్తున్నాం ఇప్పుడు, టెర్రస్ మీదకి వెళ్ళి చెప్పాం కదా ఒక ఈవినింగ్ స్నాక్ లాగా తింటామని చెప్పి. ఇప్పుడు పైకి వెళ్ళి అందరం అదే చేయబోతున్నాం. ఆనియన్ అని ప్లేట్స్ పట్టుకున్నా. లెట్స్ గో. హాయ్, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడే ఇక్కడ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ 20,000 సబ్స్క్రైబర్స్. నాకు తెలిసి ఈ వ్లాగ్ అటు ఎలా పడితే అలా ఉంది. బట్ ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వ్లాగ్ టిల్ నౌ. అండ్ ఇప్పుడు నేను I just want to thank each and everyone for 20k subscribers. అండ్ ఇప్పుడు ఇంకా మన కమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ అయింది. అది అయిన తర్వాత మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ చాలా మెంబర్స్ ఈ పాటికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, ఈ పాటికి సెలబ్రేషన్స్ ఉండాలి, సెలబ్రేషన్స్ వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము అంత సెలబ్రేట్ చేసుకునేంత మూడ్లో లేము. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళి కేక్ తీసుకురావాలి, లేదంటే కేక్ బేక్ చేయాలి అన్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని బయటికి వెళ్ళి తీసుకురావాలి. అండ్ మేమున్న ఏరియాలో ఎస్పెషల్లీ చాలా లాక్డౌన్ అయిపోయింది. అసలు మాకు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు ఏదైనా తెచ్చుకోవాలంటే. అందుకే అంత పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవు. కానీ సెలబ్రేషన్స్ లేకపోయినా మేమైతే అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మన ఫ్యామిలీని చూస్తూ ఇంకా అందరు హ్యాపీగానే ఉన్నారు, అందరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పానో నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు మనది 20,000 స్ట్రాంగర్ అండ్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. తర్వాత పాజిటివిటీ, వీ హ్యావ్ సచ్ ఏ నైస్ ప్లాట్ఫామ్ టు షేర్ పాజిటివిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ టూ సపోర్టివ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలని లేదు. థ్యాంక్ యూ డాలీ. అందరూ ఎవరైతే కంగ్రాచులేషన్స్ అని నాకు ఇన్స్టాలో డిఎం చేశారో, కామెంట్స్లో పెడుతున్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ అవ్వలేకపోయినా నేను మ్యాక్సిమం అయినంత వరకు నేను అందరికీ రిప్లైస్, పాసిబిలిటీ ఉన్నంత వరకు రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ నన్ను ఎవరైతే వాళ్ళ పేజ్లో వాళ్ళ అకౌంట్లో ట్యాగ్ చేసి పెడుతున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, కామెంట్ చేయకపోయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అందరూ కామెంట్ చేయాలని ఏం లేదు. కొంతమందికి కామెంట్ చేయడం ఇష్టం ఉండదు, కానీ వ్లాగ్స్ చూడడం చాలా మెంబర్స్కి ఇష్టం. మన సబ్స్క్రైబర్ కౌంట్ కంటే వ్యూ కౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ నేనైతే దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్స్ అన్ని ఏ వీడియో పెట్టినా వస్తాయి. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు say, just thank you guys, thank you so much. And ఎవరైనా don't feel annoyed ఎందుకంటే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పానని చెప్పి. దట్స్ మై హ్యాపీనెస్, అంతే కదా. మీరు ఇచ్చే సపోర్ట్కి ఆ మాత్రం థ్యాంక్స్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్. దట్స్ ఇట్. ఇప్పుడు లంచ్ టైం అయింది ఆల్మోస్ట్. ఐ మీన్ లంచ్ టైం అవ్వలేదు, ఇట్స్ అరౌండ్ 12, ఇన్ అండ్ అవుట్ 12:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్. ఏం చేస్తున్నారు ఈరోజు అమ్మ? ముద్ద అన్నం, తర్వాత ఇంకా యువర్ ఫేవరెట్ బెండి ఫ్రై. ఈరోజు మమ్మీ నాకు అన్ని ఫేవరెటే. నాకు రాగి ముద్ద అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి రాగి ముద్ద, నాటుకోడి, ఐ మీన్ నేను నాటుకోడి తినను, కానీ దాంట్లో పులుసు ఉంటుంది కదా, అది చాలా ఇష్టం. గ్రేవీ ఒకటే భలే తింటాను. కానీ ఈరోజు ఇంకా చికెన్ వద్దనుకున్నాను. ఎందుకో మమ్మీ ఈరోజు చికెన్ వద్దనింది. ఐ డోంట్ నో వై, మేబీ ఇట్స్ మండే అనుకుంటా. అందుకే ఈరోజు రాగి ముద్ద, దాల్ అండ్ బెండి ఫ్రై అన్ని నా ఫేవరెట్ బేసికలీ. నేనైతే ఫుల్గా లాగిచ్చేస్తాను లంచ్. మీరు కూడా మంచిగా తినండి, మంచిగా వర్కౌట్ చేయండి. వర్కౌట్ అంటే నేనే చేయట్లేదు, కానీ ఐఎమ్ హియర్ టు మోటివేట్ యూ. కమ్ ఆన్ ఎవ్రీవన్. ఎవరైనా డైట్ కావాలనుకుంటే డైట్ వీడియో కూడా చేశాను. నో చపాతి టుడే, పర్లేదు. నాకు రాగి ముద్ద చాలా ఫేవరెట్. సో
లంచ్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. బై. హలో, ఈవినింగ్ అయింది అండ్ ఇది బ్లాగ్ ఎండ్ చేసే టైం. యాక్చువల్గా అయితే నేను వర్కౌట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు ఐ డిడెంట్ ఫీల్ మోటివేటెడ్, అందుకే చేయలేదు ఇంకా. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఎండ్ చేసి మళ్ళీ ఈ బ్లాగ్ ఎడిట్ చేసి టుమారోకి అప్డేట్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయాలి. దట్స్ ద రొటీన్. ఇది ఒక రొటీన్ అయిపోయింది. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు లక్ష్మి అండ్ గారు, లవ్లీ లక్కీ గారు, గీతాంజలి దువ్వాడ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కింద కామెంట్ చేయండి. మన జూహీ బ్లాగ్స్లో ఏం నచ్చిందో, లేదంటే యూజువల్గానే కామెంట్ చేయండి ఏం నచ్చింది, లేదంటే ఏదైనా వీడియో సజెషన్స్ ఉన్నా అలా అనమాట. సో ఎవరైనా నేను డాలీ ఏడవడం చూడకపోతే నిన్న వీడియో చూడండి, ఎందుకంటే డాలీ మీద ఒక చిన్న ప్రాంక్ ట్రై చేసాం. నాట్ ఈవెన్ లైక్ 5 minutes అప్పుడే ఏడ్ చేసింది. దట్స్ ద అప్డేట్. అండ్ వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ 20,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఇనఫ్. ఓకే గైస్, దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ Instagram. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. బాయ్.